ఏఐ వీడియోలు చేయమంటున్న ఛానల్స్ని వాళ్ళ వీడియోస్ ఎప్పుడైనా ఒకసారి ఓపెన్ చేసి చూసారా? వాళ్ళు చెప్పిన సేమ్ ఏఐ వీడియోస్ వాళ్ళ ఓన్ ఛానల్లోనే లేకపోతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి. ఈ మధ్య యూట్యూబ్లో ఒక విషయం నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా ఛానల్స్ ఏమంటున్నాయంటే ఏఐతో ఇలా వీడియోలు చేయొచ్చు, అలా షార్ట్స్ చేయొచ్చు, ఈ యాప్ వాడచ్చు, ఆ టూల్ వాడచ్చు, చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ ఇస్తే ఇలా వస్తుంది, యూట్యూబ్లోనే ఉన్న ఏఐ ఆప్షన్తో కూడా చాలా వీడియోలు తయారు చేసుకోవచ్చు అని ఎంత ఈజీగా చెప్తున్నారు. ఇక్కడి వరకు ఓకే, ఏఐ వాడద్దు అని నేను అనట్లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ మాత్రం నాకు చాలా రోజులుగా వస్తుంది. ఏఐ వీడియోలు చేయమని చెప్తున్న ఛానల్స్ని మనం ఒక్కసారి వాళ్ళ వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు చెప్పిన అదే టైప్ ఏఐ వీడియోస్ వాళ్ళ ఓన్ ఛానల్లో నిజంగా ఉన్నాయా? మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? వాళ్ళు అదే ఫార్మేట్లో కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తున్నారా, లేక జస్ట్ ట్యుటోరియల్ వీడియోస్ మాత్రమే పెడుతున్నారా? ఇది నేను ఎవరిని టార్గెట్ చేయడానికి చెప్పడం లేదు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు బ్లైండ్గా ఏదైనా ఫాలో అవ్వకూడదనే చెప్తున్నాను. ఎందుకంటే ఒక టూల్ ఎలా యూజ్ చేయాలో చెప్పడం ఒకటి, కానీ అదే టూల్తో నిజంగా ఛానల్ బిల్డ్ చేయడం మరొకటి. ఒక్క వీడియోలో ఏఐతో ఇలా చేయండి, ఇలా మనీ వస్తుంది, ఇలా షార్ట్స్ చేయండి అని చెప్పడం చాలా ఈజీ. కానీ వాళ్ళే అదే మెథడ్లో తమ ఛానల్స్లో కంటెంట్ అప్లోడ్ చేసి దాన్ని కన్సిస్టెంట్గా కంటిన్యూ చేసి ఆడియన్స్ని బిల్డ్ చేశారా లేదా అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే కదండి. నేను ఈ విషయం థియరీగా మాత్రమే చెప్పడం లేదు. నేను కూడా ఒకసారి టెస్ట్గా యూట్యూబ్ షార్ట్స్ దగ్గర ఉన్న ఏఐ ఆప్షన్ వాడి ఒక చిన్న 15 సెకండ్స్ వీడియో చేశాను. అది అప్లోడ్ చేసిన రోజే దానికి దాదాపు 3K వరకు వ్యూస్ వచ్చాయి. అప్పుడే నాకు సరే ఇదే ప్యాటర్న్లో ఏఐ వీడియోస్ పెడితే వర్క్ అవుతుందేమో అని అనిపించింది. అదే స్టైల్లో నెక్స్ట్ ఏఐ వీడియో పెట్టినప్పుడు మాత్రం వ్యూస్ చాలా డ్రాప్ అయ్యాయి. నాకు దాదాపు 250 వ్యూస్ మాత్రమే వచ్చాయి. అంటే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఒక్క వీడియోకి వ్యూస్ వచ్చాయంటే అదే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వర్క్ అవుతుందని అస్యూమ్ అవ్వద్దు. ఒక్కసారి వ్యూస్ రావచ్చు, రెండోసారి రాకపోవచ్చు. కాబట్టి ఒక్క రిజల్ట్ చూసి మొత్తం ఛానల్ని అదే ప్యాటర్న్ మీద బిల్డ్ చేయడం రిస్కీ అనిపించవచ్చు. ఇంకో విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఏఐ స్టోరీ వీడియోస్, ఏఐ ఫ్యాక్ట్స్ వీడియోస్, ఏఐ సినిమాటిక్ వీడియోస్ ఛానల్స్ లాగా కనిపిస్తున్నాయి. వాళ్ళ ఛానల్ మొత్తం అలాంటి వీడియోస్తోనే నిండిపోయి ఉండొచ్చు. బయట నుంచి చూస్తే మనకు వ్యూస్ మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళకి నిజంగా మానిటైజేషన్ వచ్చిందా, రెవెన్యూ వస్తుందా, ఎంతవరకు స్టేబుల్గా వస్తుంది అనేది మనకు తెలీదు. కాబట్టి అలాంటి ఛానల్స్ని చూసి గుడ్డిగా పూర్తిగా అదే ఫార్మాట్ని కాపీ చేయడం సేఫ్ కాదు. నేను ఏఐకి అగేనిస్ట్ కాదు. నిజం చెప్పాలంటే ఏఐ చాలా యూజ్ఫుల్. స్క్రిప్ట్ ఐడియాస్కి యూజ్ అవుతుంది, టైటిల్ ఐడియాస్కి యూజ్ అవుతుంది, థంబ్నెయిల్ టెక్స్ట్కి యూజ్ అవుతుంది, సబ్ టైటిల్స్కి చాలా యూజ్ అవుతుంది, కొన్ని విజువల్స్కి ప్లానింగ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. అంటే మనం ఏదైనా విషయం చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన ఇమేజ్ని కూడా మనం ఏఐలో ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఏఐని ఒక హెల్పర్ లాగా వాడటం ఒకటి, మొత్తం ఛానల్ని 100% దాని మీదే నిలబెట్టడం మరొకటి. అందుకే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి నా సింపుల్ సజెషన్ ఏంటంటే, ఒక్క ఏఐ రూట్ మీదే మీరు వెళ్ళొద్దండి. ఒక మిక్స్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఏఐ వీడియో చేయొచ్చు, కానీ మధ్య మధ్యలో మీ ఓన్ ఒరిజినల్ వీడియోస్ కూడా పెట్టండి. మీ వాయిస్ ఓవర్తో ఫ్యాక్ట్స్ వీడియోస్ చేసేయండి, చిన్న కథలు చెప్పండి, ఫోన్తో రియల్ క్లిప్స్ తీయండి, స్క్రీన్ రికార్డింగ్ ఎక్స్ప్లెయినర్స్ చేయండి. మీ ఎఫర్ట్, మీ వాయిస్, మీ స్టైల్ కంటెంట్లో కనిపించేలా చూసుకోండి. ఏ ఛానల్ అయినా ఏఐతో ఇలా చేయండి అని చెప్తే వెంటనే ఫాలో అవ్వకముందు ఒక్కసారి వాళ్ళ ఓన్ ఛానల్ని కూడా చెక్ చేయండి. వాళ్ళు చెప్పిన సేమ్ మెథడ్లో యాక్చువల్ వీడియోస్ ఉన్నాయా, వాటికి వ్యూస్ ఎలా ఉన్నాయి, కన్సిస్టెన్సీ ఉందా, లేక ట్యుటోరియల్ వీడియోస్ మాత్రమేనా? ఇవన్నీ చూసిన తర్వాతే డిసైడ్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఏఐ వాడద్దు అని కాదు, కానీ గుడ్డిగా నమ్మి మొత్తం ఛానల్ని 100% ఏఐ మీద మాత్రం పెట్టేయొద్దు. ఏఐని స్మార్ట్గా వాడండి, కానీ మీ ఓన్ వాయిస్, ఓన్ ఎఫెక్ట్, ఓన్ ఐడెంటిటీ మాత్రం కంటెంట్లో తప్పకుండా ఉండేలా చూసుకోండి.
కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకు ఈ విషయం యూస్ఫుల్ అవుతుందని అనిపించి ఈ వీడియో చేశాను. ఇది చాలామందికి నెగటివ్గా అనిపించవచ్చు. ఎవరి మనసైనా నొప్పించేసి ఉంటే నన్ను క్షమించండి. ఇలాంటి ప్రాక్టికల్ యూట్యూబ్ వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.